అదే నమస్కారం. ఈ తమిళనాడుకి సంబంధించి వార్తల్లో మెయిన్ ఛానల్ ఇవ్వదని కొంతమంది అంటున్నారు. బట్ అది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇస్తున్నా, అది అర్థం చేసుకోండి. ఓపెన్ అంటుంది ఈ మాట. ఇప్పటికీ మన దేశంలో మరి ఈ క్రైస్తవులలో కొంతమంది ఎందుకు ఇంత ఫూలిష్గా మూర్ఖంగా ఉంటారో నాకు అర్థం కాదు. జీససే దేవుడు అంటారు, ఈ విగ్రహాలను తప్పు అంటారు, సనాతన ధర్మ రూపుమాపాలంటారు. అలా ఈ ఉదయనిధి స్టాలిన్ గారు పేతురు బిడ్డ, యేసుకి ప్రియ శిష్యుల్లో ఒకళ్ళు పేతురు, ఆయన బిడ్డ. ఆ పేతురు బిడ్డ ఉదయనిధి స్టాలిన్ గతంలో ఇలాగే సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా అంటూ దాన్ని నిర్మించాలంటూ హడావుడి చేస్తే కేసుల మీద కేసులు చాలా దూరం వెళ్ళిపోయింది. ఈరోజు స్టాలిన్ గవర్నమెంట్ పడిపోవడానికి, డిఎంకే దారుణంగా ఓడిపోవడానికి కారణం అన్నప్పుడు ఈ ఉదయనిధి స్టాలిన్ యొక్క మాటలు. వీడు ఈరోజు ఏకంగా అసెంబ్లీలో విజయ్కి సంబంధించి సలహాలు సూచనలు అంటూ డిఎంకే పార్టీకి పరిపాలన పరంగా మంచి అనుభవం ఉంది, మేము సలహాలు సూచనలు ఇస్తాం, విజయ్ వాటిని వాడుకొని ముందుకెళ్ళాలి అన్నాడు. అలా అంటూ సనాతన ధర్మాన్ని నిర్మూలించినప్పుడే అందరూ కూడా సమానంగా ఉంటారు, బాగుంటారు అని సలహా ఇచ్చాడు. ఈ జోసెఫ్ విజయ్ అతను క్రిస్టియనా అంటే నేను వచ్చేసి అతను ఏం చెప్పున్నాడు, మనిషి అన్నట్టుగా చెప్పున్నాడు. బట్ క్రిస్టియన్ అతను ఇంకా ఏం నోరెత్తలే. ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి లేదా అప్లోడ్ చేశాకైనా నోరెత్తుతాడు లేదా ఉదయనిధి స్టాలిన్ అట్లా ఖండించుకుంటే సైలెంట్గా ఉంటాడో చూద్దాం. బట్ ఒకటి మాత్రం నిజం, భారతదేశంలో తప్ప ఇంక ఎక్కడ కూడా ఈ ఇస్లాం కానీ క్రైస్తవులు కానీ ఇష్టం నోరు వాడరు. ఈ దేశంలో వాడతారు, ఎందుకంటే మితిమీరిన స్వేచ్ఛ. అండ్ హిందువులంతా కూడా సర్దుకుపోతూ ఉంటారు, వాళ్ళు తెలియని మూర్ఖులను వదిలేస్తూ ఉంటారు. దానివల్ల అదే వేరే దేశంలో మెజారిటీ వర్గీయులు మతస్థులని వాళ్ళ ధర్మాన్ని ఎవడైనా తప్పుగా మాట్లాడితే ఏం జరిగింది అంటే మీ అందరికీ తెలుసు. వీడియో క్లోజ్ చేస్తున్నా. స్టాలిన్ ఈరోజు ఓడిపోయి ఇంట్లో ఉన్నాడు. ఈ ఉదయనిధి స్టాలిన్ డిఎంకే శాసనసభాపక్ష నేతగా అసెంబ్లీలో ఉన్నాడు. వీడు మరలా కూసిన కోతల వల్ల సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ, అలా నిర్మూలించడానికి మీకు మేము సాయం చేస్తామంటూ విజయ్ని ఏదైతే గెలుపుతున్నాడు అది కనుక విజయ్ ఖండిస్తే సరే, ఖండించకపోతే విజయ్ ప్రభుత్వం కూడా ఇబ్బంది తప్పదు. ఈ ఉదయనిధి స్టాలిన్ కూడా అయితే డిఎంకే అంతం చూసే వరకు నిద్రపోయలేడు. ఆ పేతురు బిడ్డని ఆ ప్రభువే కాపాడాలి. ఏ రకంగా, కనీసం ఒక మనిషిగా బతికేలాగా. సనాతన ధర్మం జోలికి గనక వస్తే ఏమైతే మనం ఎన్నికలు చూపించాం. వీడు నేను బ్రతికొండంగా సనాతన ధర్మం నిర్మూలిస్తానంటూ పిచ్చి పిచ్చిగా బాగుతున్నాడు. మరి ఇంకా పరలోకానికి ఆ దేవుడే తీసుకెళ్తాడు, లేదు భూమి మీద ఉన్నప్పుడు వీడు పద్ధతిగా మారుతాడు. లెట్స్ వెయిట్ అండ్ సీ. திராவிட முன்னேற்ற கழகத்துடைய தலைமையில் தேர்தலை சந்திச்சு வென்ற தோழமை இயக்க சட்டமன்ற உறுப்பினருடைய ஆதரவோடு ஆட்சி அமைத்திருக்கக்கூடிய புதிய அரசிற்கும் மாண்பு முதலமைச்சர் அவர்களுக்கும் என்னுடைய வாழ்த்துக்களை நான் மீண்டும் தெரிவித்துக் கொள்கின்றேன். மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களுக்கும் பேரவை துணைத் தலைவர் அவர்களுக்கும் என்னுடைய நன்றி. உங்களுடைய பணிகள் சிறக்கட்டும். மீண்டும் என்னுடைய வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். நன்றி, வணக்கம். வெல்க தமிழ், வாழ்க தமிழ்நாடு. மக்களை பிரிக்கும் சனாதனம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும். நன்றி, வணக்கம்.